This is Code with Thiru, and today's topic is paragraph tag in HTML. ఓకే, మనం పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఏం చెప్తున్నాం. ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే మనం దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం కూడా తెలుసుకుందాం ఈరోజు. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ఏ బ్లాక్ ఆఫ్ టెక్స్ట్ యాజ్ ఎ పారాగ్రాఫ్. ఏ బ్లాక్ ఆఫ్ టెక్స్ట్ని మనం పారాగ్రాఫ్ లాగా అనుకుంటాం. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ మనం పీ లెటర్తో దాన్ని డిఫైన్ చేస్తాం, అదే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ అంటాం. ఓకేనా. స్ట్రక్చర్ ఆఫ్ పారాగ్రాఫ్ ట్యాగ్కి స్ట్రక్చర్ చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే, పీ ఈజ్ ద ట్యాగ్ నేమ్. పీ మీన్స్ పారాగ్రాఫ్. దిస్ ఈజ్ ద ఓపెనింగ్ ట్యాగ్ అండ్ దిస్ ఈజ్ ద కంటెంట్, ఆల్రెడీ యూ నో. అండ్ దిస్ ఈజ్ ద క్లోజింగ్ ట్యాగ్. ఓకే, మనం ఇంకా ఈ స్ట్రక్చర్ని ఇంకా బ్రీఫ్గా చూద్దాం. ఓకే, బ్రేక్ డౌన్ చేసి దిస్ ఈజ్ ద లెఫ్ట్ యాంగిల్ బ్రాకెట్ and this is the right angle bracket. ఈ p letter is a tag name. ఓకే, దిస్ ఈజ్ ద క్లోజింగ్ ట్యాగ్. ఓకే, నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ని తీసుకున్నాను, ఆ ఎగ్జాంపుల్తో మీకు షేర్ చేస్తాను. ఓకే, లెట్స్ గో. ఓకే, నేను ఒక షార్ట్ ఎస్ఎన్ తీసుకున్నాను ఎందుకంటే మీకు పారాగ్రాఫ్ అంటే ఏందో బ్రీఫ్గా తెలియడానికి. ఓకే, ఇప్పుడు మీకు ఒక రెక్టాంగిల్ షేప్లో రెడ్ లైన్ కనిపిస్తుంది. ఓకే, this is the one paragraph. Okay, this is one paragraph and this is the ఇక్కడ నుంచి ఇక్కడ వరకు and this is the second paragraph and ఇక్కడ నుంచి ఈ లిటరేచర్ వరకు ఇంకో సెకండ్ పారాగ్రాఫ్. ఓకే, and this is the heading. ఇది రెడ్ లైన్లో రాసింది చూసారా, పంకజ్ మిశ్రా, ది అక్లైమ్డ్ ఆథర్. దిస్ ఈజ్ ద హెడ్డింగ్ ట్యాగ్. ఓకే, మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. నౌ లెట్స్ గో ఇంటూ ద VS Code. వేర్ ఈస్ VS Code? Yeah, here. Open ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఓపెన్ లెట్స్ గో. ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, p.html. ఓకే, రైట్. మనం ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ని మనం ఓకే ఇద్దాం. ఇచ్చేసాం. ఐ విల్ క్రాక్. Sorry, I will learn HTML, right? ఓకే, మనం దీన్ని ప్రింట్ చేద్దాం. గో లైవ్. ఓకే, చూసారా, ప్రింట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు సపోజ్ ఒక పారాగ్రాఫ్ అనేది తీసుకుందాం. తీసుకొని మనం రెండుకి ఇచ్చేద్దాం. కమాండ్ వి. Let's print this. చూసారా? ఓకే, this is a paragraph type we are using in VS Code.
ఓకే, మనం ఆల్రెడీ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ని మన సెకండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ని యూజ్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఒక సెకండ్ టైం సేమ్ పారాగ్రాఫ్ని చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ ద సెకండ్ పారాగ్రాఫ్. ఓకే, ఇప్పుడు మీరు ప్రాక్టికల్ కూడా తెలుసుకున్నారు. ఓకే, ప్రాక్టికల్ కూడా చూసాం మనం ప్రింట్ చేసి. ఇంతేమో ఈరోజు వీడియో. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫర్దర్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఇంతేమమ్మా ఈరోజుకి. బాయ్.